అందరికీ ప్రైజ్లాడండి. దేవుని మహిమ కలుగును గాక. ఉపవాసము దినం గురించి కొన్ని విషయాలు మనం బైబిల్ వాక్యం నుంచి ధ్యానం చేస్తూ నేర్చుకుందాం. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. అయితే ఎందుకు ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి, దేని కొరకు ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి అనే ఈ రెండు విషయాల మీద మనం దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా ఉపవాస దినమును ఎందుకు ప్రతిష్ఠించాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, ప్రతిష్ఠించుట అంటే ఏంటి అంటే, ప్రతిష్ఠించుట అంటే ప్రత్యేకించుకొనుట, ప్రత్యేకపరచుట, ప్రత్యేకించుకొనుట అని అర్థం. ప్రతిష్ఠించుట అంటే ప్రత్యేకించుకొనుట, ప్రత్యేకపరచుట అనేది అర్థం అన్నమాట. ఉపవాస దినమును ప్రత్యేకించుకోవాలంట. అట్లా దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకొరకు మరి ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలో మనం కొన్ని విషయాలు వాక్యములో నుంచి మనం నేర్చుకుందాం. దేవుని మహిమ కలుగుగాక. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయితే ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పాటు చేయండి, దేశంలోని పెద్దలను సమకూర్చండి అని వాక్యం చెప్తా ఉంది. ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవడం అంటే ప్రత్యేకపరచుకొనుట అని అర్థం. వ్రతము అంటే అందరు కలిసి చేసేదాన్ని వ్రతం అంటారు. ఏదైతే ఆధ్యాత్మికంగా మరి ఆరాధన కావచ్చు, అందరు కలిసి చేసేదాన్ని వ్రతము అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు కలిసిదంటే అంటే కుటుంబంలో ఉన్న వారందరూ కలిసి లేదా సంఘం అంతా కలిసి చేసేదాన్ని ఆరాధనను అది వ్రతముగా మరి భావించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎందుకు మరి యోవేలు గ్రంథంలో ప్రవక్త లేదా దేవుని వాక్యము ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోండి అని చెప్తుంది. దేని కొరకంటే, ఆనాడు మరి ఆ యొక్క సమాజం అంతా కూడా లేదా దేవుని సంఘము లేదా దేవుని యొక్క ప్రజలందరూ కూడా పతన అవస్థలో ఉన్నారు. పూర్తిగా పతన అవస్థలోకి వెళ్ళిపోయారు. పూర్తిగా మరి శత్రువు చేత దాడి చేయబడి, శత్రువు చేత క్షీణ దశలకు వచ్చేసేసారు. శత్రువుల వలన వారు క్షామములోకి వెళ్ళిపోయారు. పూర్తిగా మరి ఆనాటి ప్రజలు, ఆనాటి సంఘము సమాజం అంతా కూడా ఎంతో మరి హీనదశకి వెళ్ళిపోయారు వాళ్ళు. చూడండి, నేను చదువుతాను. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతాను. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షరస పానము చేయవారలారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. లెక్కలేని బలమైన జనాంగములు నా దేశము మీదికి వచ్చియున్నది. వాటి పళ్ళు సింహపు పొరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. దేవునికి స్తోత్రం. చూసారా, అక్కడ దేవుని యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే, గొంగళి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు వచ్చేసి ఆ యొక్క దేశాన్ని మరి పతన అవస్థలోకి తీసుకెళ్ళాయి. పురుగులు అనగా శత్రు యొక్క సైన్యము, పురుగుల వంటి గుంపుగా. పురుగులు ఎలాగైతే మరి గొంగళి పురుగులు బట్టలు ఎలాగా కొట్టి పడేస్తాయో, అలాగే మిడతలు ఎలాగా మరి
తోటకూరల్ని లేదా చెట్లని ఇగురుని ఎలాగా తినివేస్తాయో చూడండి. ఇంకా ఉంటాడు చీడ పురుగులు అంటున్నాడు, పసర పురుగులు ఏమో. గొంగళి పురుగులు ఏం చేస్తాయి? వస్త్రాలని కొట్టి పడేస్తాయి. ఎక్కువ కాలం మనం వస్త్రాన్ని మడత పెట్టేసి బీరువాల్లో అరమలలో పెట్టేసి మనం తీయకపోతే కొంతకాలం చూస్తే గొంగళి పురుగులు ఆ బట్టల్ని కొట్టేస్తూ ఉండేవారు కదా. దాని అర్థం ఏంటంటే వారి యొక్క రక్షణ వస్త్రాలని కొట్టుపడేసాయి గొంగళి పురుగులు. కాబట్టి చూడండి, పసరు ఇంకా ఉంటున్నాడు మిడతలు అంటున్నాడు. మిడతలు అంటే మిడతలు ఏం చేస్తాయి? చెట్ల యొక్క చిగురు తినేస్తాయి, ఇగురు అంతా తినేస్తాయి, ఇగురు లేకుండా. మరి పసర పురుగు ఆ గొంగళి పురుగు వలనేమో వారి యొక్క రక్షణ వస్త్రాలు లేదా వారి ఆత్మీయ వస్త్రాలు మరి కొట్టి పడేసాయి. ఇక్కడ మిడతలేమో చిగురు అనగా వారి ఆత్మీయ ఎదుగుదల పోయింది. ఆత్మీయతలో వారు పడిపోయిన స్థితికి వచ్చేసారు. కాబట్టి చూడండి, ఇంకా ఉంటున్నాడు పసరు పురుగులు ఏం చేస్తాయంటే పసరు పురుగులు ఆ పంటలో ఉన్న మరి ఆ కాయలు కానీ ఆ పిందెలు కానీ అవి తినేస్తాయి. పురుగు తినేస్తుంది, పంట చేతికి రానియదు. ఇంకా చూడండి, వారి ఫలభరితమైన జీవితము తొలగిపోయింది. వారి వస్త్రాలు అంటే ఆత్మీయ వస్త్రాలు పోయాయి, వారి ఆత్మీయత ఎదుగుదల పోయింది. ఇక వారి ఆత్మీయ ఫలభరితమైన వారి ఆత్మీయ స్థితి పోయింది. ఇంకా చీడ అనగా ఓ చెట్టుకు చీడ పడితే అది పూర్తిగా అది ఏమాత్రం కూడా ఇక బతుకుద్ది, కానీ అది చచ్చినట్టు లెక్క. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఉంటుంది కదండి, నువ్వు ప్రేయరుకు మాత్రం బ్రతుకుతున్నావు కానీ నువ్వు మృతుడవే అంటే చూడటానికి బతికే ఉంటారు కానీ వారు మృతులు లెక్క. దేని విషయంలో? ఆత్మీయ స్థితిలో చీడ పురుగులు వారిని అంటే వారు బ్రతుకునే ఉంటున్నారు కానీ ఏమాత్రం ఆధ్యాత్మిక స్థితి వారిలో లేదు. పూర్తిగా పతనం అయిపోయింది. వారు పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు. పూర్తిగా దేవుడి సన్నిధికి వారు ఎంతో దూరం వెళ్ళిపోయారు. అయితే ప్రభు వాక్యం చలిస్తుంది, మత్తులారా మీ మత్తు వదులుకొని రోదన చేయండి, కన్నీళ్లు విడవండి. ఎందుకంటే మీరు పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో ఆత్మీయ స్థితిలో పతనమైపోయారు. దేవుని సన్నిధి లేదు, ఆరాధన లేదు, వాక్యం లేదు, ఉపదేశం లేదు. ఏమండి, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు, విధులు పాటించట్లేదు, దేవుని సన్నిధిలో కనబడట్లేదు. పూర్తిగా పతనావస్థలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. అందుకే ప్రవక్త ప్రవశిస్తూ ఉన్నాడు. యోవేలు ప్రవక్త ఆనాడు ఉన్న సంఘంతో చెప్తా ఉన్నాడు, మత్తులారా మేలుకోండి, మీ మత్తు వదులుకోండి, కన్నీళ్లు విడవండి. ఎందుకంటే పడిపోయారు, మీరు ఆత్మీయ స్థితిలో పూర్తిగా పతనం అయిపోయే స్థితికి అమ్మడతాము. కాబట్టి మీ కన్నీళ్లు విడవండి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మీరు రోదన చేయండి. ఎందుకంటే ఇంకా లెక్కలేని జనాంగములు దేశం మీదకి వచ్చి ఉన్నవి. ఇంకా జనాంగములు అనగా శత్రు సమూహము ఇంకా వస్తున్నారు, దండెత్తి వస్తూ ఉన్నారు. భయంకరముగా వాళ్ళు దాడి చేయడానికి ఇంకా మరి శత్రువు ఆవరించుస్తూ ఉన్నాడని. దేవునికి సంగమా, సహోదరి సహోదరుడా, కాబట్టి మనం ఏం చేయాలంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి. మత్తులారా మీ మత్తు వదులుకొని అంటున్నాడు. కాబట్టి మన మత్తు తీసేసి మనము దేవుని సన్నిధిలో మరి ప్రతిష్ఠ చేసుకోవాలి, ప్రత్యేకపరచుకునే అవసరం వచ్చింది. దేవుని సన్నిధిలో గడపవలసిన సమయం వచ్చేసింది. ఎందుకంటే పూర్తిగా పతనావస్థలోనికి, నాశన స్థితిలోనికి వెళ్ళిపోయిన వారు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, వాక్యం లేదు, ఉపదేశం లేదు, సహవాసం లేదు, ప్రభులారాధన లేదు, ఏది లేదు. పూర్తిగా పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఇంకా వారు మత్తులోనే ఉంటున్నారు. ఏ మత్తు? ఆత్మీయత మత్తులోనికి వెళ్ళిపోయారు. లోక సంబంధముగా, లోక ఆచారాలుగా, లోకములో వారు పూర్తిగా మునిగిపోయి మత్తులో ఉన్నారు. కనుక ఇకనైనా దేవుడి వాక్యం ఏంటంటే మీరు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని
ప్రత్యేకపరచుకోండి. లోకముల నుండి ప్రత్యేకపరచుకోండి. లోకానికి వేరై, మీరు లోకానికి వేరై ఇకనైనా ఒక దినము మీరు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ప్రత్యేకపరచుకొని దేవుని సన్నిధిలో గడపండి. ఎలాగంట, కన్నీళ్లు విడుస్తూ రోదన చేస్తూ, ఆ కన్నీళ్ళు ఆ రోదన ఎలాగ చేయాలంట చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం, పెనిమిటి పోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. చూసారా, ఆ పతనావస్థలో ఉన్న ఆ సంఘానికి దేవుని దాసుడు లేదా ప్రవక్త అంటున్నాడు, పెనిమిటిని కోల్పోయిన యవనురాలు అంగలార్చినట్లుగా మీరు గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. యవనురాలు, యవనస్తురాలు, కొత్తగా పెళ్ళై తన భర్తతో గడిపిన తొలిటి గడియల్లోనే తన భర్తను కోల్పోతే ఎంత రోదన ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో. నిజంగా అటువంటి బిడ్డని ఓదార్పు నొల్లనందు. అంటే మన ఆత్మీయ పతనావస్థని ఎరిగి గుర్తుపట్టి అంతగా దేవుని సన్నిధిలో ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని వ్రత దినమును ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధిలో యెహోవాను బ్రతిమలాడుకోవడానికి, అంటే దేవుని బ్రతిమలాడుకోవడానికి, అయ్యా మా రక్షణ వస్త్రాలు పోయాయి, మా మహిమ వస్త్రాలు పోయాయి, మా స్తుతి వస్త్రం పోయింది, గొంగళి పురుగులు కొట్టేశాయి అని అంగలార్చాలంట. ఇదిగో మా ఆత్మీయ ఎదుగుదల పోయింది. మిడతలు అనగా ఆత్మీయ ఎదుగుదల పోయింది. మిడతలు చిగురుని తినేస్తాయి. చిగురు అంటే ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదల పోయిందయ్యా అని దేవుని సన్నిధిలో ఒక దినము ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠించుకొని బ్రతిమలాడుకోవాలంటే, ప్రభుని బ్రతిమలాడుకోవాలి. ప్రభువా, మా ఆత్మీయ స్థితి ఎదుగుట లేదయ్యా, మేము ఎదగలేకపోతున్నా, మా ఎదుగుదల ఆగిపోయిందయ్యా అని దేవుని సన్నిధిలో ఒక దినము ఉపవాసమును ప్రతిష్ఠించుకొని బ్రతిమలాడుకోవాలి. ఎలాగా అంటే యవనస్తురాలు తన పెనిమిటిని కోల్పోతే ఎలాగ అంగలార్చుద్దో అలాగ కన్నీళ్లు విడుస్తూ రోదనతో అంగలార్పుతో దేవుని బ్రతిమలాడుకోవాలట. అందుకే ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలి. చూడండి, శత్రువు ఎన్ని విధాలుగా దాడి చేశాడు. పసర పురుగు అంటే కాయలు పడిన వెంటనే ఆ పురుగులు ఆ కాయల్ని తినేస్తాయి, లోన ఏమీ లేకుండా తినేస్తాయి. చూసారా, ఫలింపు లేదు. వస్త్రాలు పోయాయి. మహిమ వస్త్రము, స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము, యాజక వస్త్రము, పెళ్లి వస్త్రము, ఈ వస్త్రాలని గొంగళి పురుగులు తినేసాయి. ఆత్మ ఎదుగుదల మిడతలు తినేసాయి. పసర పురుగులు ఫలాలు తినేసాయి. చీడ పురుగులు అంటే చీడ ఆ చెట్టు బ్రతుకుతుంది కానీ ఆ చెట్టు ఎగురు పెట్టదు, పూత పట్టదు, ఫలాలు ఇయ్యదు. అలాగ ఉండడం మట్టుకు ఉంటుంది. చూసారా, అలా ఆత్మీయ పరిస్థితి ఎంత పతనావస్థకి వెళ్ళిపోయిందో. రోజు నా ప్రియ సహోదరుడా, ఈ వాక్యం ఉంటున్న మనము ఎవరమైనా ఇటువంటి అనుభవంలో ఉంటే, మనము అంటే ఈ విధంగా దాడి చేయబడుతూ ఉంటే, ఈ విధంగా దాడి చేస్తూ ఉంటే మనము ఒకరోజు దేవుని సన్నిధిలో ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని మన ప్రభుని, మన రక్షకుని, మన దేవుడైన యేసుని బ్రతిమలాడుకుంటే ఆయన మన యందు కనికర పడతాడు. ఆయన మన మీద జాలి పడతాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఒకరోజు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుందాం. దేవుని బ్రతిమలాడుకుంటూ ఉందాం. శత్రువు చూడండి ఎన్ని విధాలుగా దాడి చేస్తున్నాడు. మనకున్న వస్త్రాల మీద దాడి చేస్తూ ఉన్నాడు మొదటిగా. తర్వాత ఎదుగుదల, ఆత్మీయతలు ఎదుగుదల మీద దాడి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఫలించుట విషయంలో, ఫలాల విషయంలో దాడి చేస్తాడు. చివరికి పూర్తిగా ఆత్మీయంగా చనిపోయేటట్టుగా చేస్తాడు. 4 విధాలుగా ఒక ఆత్మీయుని మీద, దేవుడి బిడల మీద
మరి సాతాను యొక్క దాడులు ఎలా జరుగుతుంది చూడండి. మన శత్రువు ఎవరయ్యా? మన శత్రువు ఎవరు? మన శత్రువు అని మనుషులు ఎవరు కదా మన శత్రువులు కాదు. మన శత్రువులు ఎవరంటే మన ఆత్మీయ స్థితిని పోగొట్టేదే మన శత్రువు. ఏదైతే మన ఆత్మీయ స్థితిని పాడు చేస్తుందో, ఏదైతే మన రక్షణ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని, శృతి వస్త్రాన్ని, పెళ్లి వస్త్రాన్ని, అన్ని యాజక వస్త్రాలను పాడు చేస్తున్నదో అదే మన శత్రువు. మనం ఆత్మీయంగా ఎదగకుండా ఏ కార్యం ఏదైతే మనకు అడ్డుపడుతుందో అదే మన శత్రువు. మనం ఫలించకుండా ఏది మనకి అడ్డగిస్తున్నదో అదే మన శత్రువు. మనము మరి ఎదగకుండా అంటే ప్రభులో ఆత్మీయ స్థితిని కలిగి ఉండకుండా చేసేది ఏదైతే ఉందో అదే మన శత్రువు. కాబట్టి జాగ్రత్త సహోదరి సహోదరుడా, దాని విషయంలో, ఆ శత్రువు విషయంలో మనము ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని కన్నీళ్లు విరుస్తూ రోదన చేస్తూ పెనిమిటిని కోల్పోయిన యవ్వన బిడ్డ వలె మనం అంగలార్చవలసిన అవసరత ఉంది. అందుకు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, సంఘములో చాలామంది సహోదరి సహోదరులు కొన్ని చెప్తా ఉంటారు, అయ్యా ఎంత ప్రార్థన చేసినా, ఎంత చర్చికి వస్తున్నాం, మరి మా సమస్యలు పోవట్లేదు, మా సమస్యలు తీరట్లేవు, మేము మరి ఎదగలేకపోతున్నాం, మేమేం చేయలేకపోతున్నాం, మేము ఎలాగా దేవుని వాడబడలేకపోతున్నాం అయ్యా అని అంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే, కన్నీళ్లు విడిచి రోదన చేస్తూ అంగలారుస్తూ బ్రతిమలాడుకుంటే దేవుడు మన ఎడల కార్యం చేస్తాడు. అందుకే ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అంటున్నాడు కదా. నువ్వు ఎదగలేకపోతున్నావనే కదా, నువ్వు బలపడలేకపోతున్నావనే కదా, నువ్వు దేవుని యొక్క కార్యాలు పొందలేకపోతున్నావు కదా, నువ్వు దేవునిలో ఫలించలేకపోతున్నావనే కదా ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అని దేవుడి యొక్క ప్రవక్త ప్రవచించేది. ఆనాడు ప్రవచించాడు, అయిపోయింది అనుకోవద్దండి. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే ఈవెన్ అది మనకి ఈరోజు అవసరమై ఉంది, మనం చేయవలసి ఉంది. కాబట్టి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. శత్రువైన సాతాను ఎన్ని విధాలుగా మన మీద దాడి చేస్తూ మనని పతన అవస్థలోనికి తీసుకెళ్తున్నాడు చూడండి. పూర్తిగా దేవునికి దూరంగా చేస్తూ ఉన్నాడు. దేవునికి దగ్గరగా సమీపముగా ఉండి మనము బహుగా ఫలించాలంట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, ఏమని, మీరు నాలో నేను మీలో ఉండి మీరు బహుగా ఫలించవలను అంటాడు కదా. మరి దేవుని సన్నిధి లేదు, సహవాసం లేదు, ఆరాధన లేదు, ఉపదేశం లేదు, ఇంకెక్కడ ఉంటుందండి ఫలింపు? ఇంకెలాగా ప్రభు మనలో ఉంటాడు, మన ప్రభులో ఉండలేము కదా. చూడండి, మొదటగా సాతాను యొక్క దాడి ఎలాగ చేస్తుంది చూడండి. మనకున్న రక్షణ వస్త్రాల మీద, మనకున్న మహిమ వస్త్రాల మీద, మనకున్న యాజక వస్త్రాల మీద, మనకున్న మహిమ వస్త్రాల మీద, రక్షణ వస్త్రాల మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం ఎదగకుండా చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మన ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఏదైనా ఫలం ఉంటే ఆత్మఫలాలు ఏదైతే వచ్చి ఆత్మఫలాలు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పూర్తిగా మనల్ని మరి ఆ యొక్క మరణించిన స్థితిలో పడేస్తున్నాడు. అందుకే అంటున్నాడు కదా, మనం మత్తులార మేలుకోండి, రోదన చేయండి, కన్నీళ్లు విడవండి, ఒక్కరోజు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకరోజు మనము ఉపవాస దినాన్ని ప్రత్యేకపరచుకొని దేవుని సన్నిధిలో కూడుకొని మన ప్రభుని వేడుకుంటే, బ్రతిమలాడుకుంటే ఆయన కార్యం చేస్తాడండి. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనాలు చెప్తారు. బ్రతిమలాడుకుంటే ఏం చేస్తాడు? ఒక దినము మనము ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని బ్రతిమలాడుకుంటే, ప్రార్థన చేస్తే, వేడుకుంటే, ప్రభుని మనము అడిగితే ఏం చేస్తాడో ఇదే యోబు గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనం చదువుతాను, మీరు అర్థం చేసుకోండి, స్పష్టంగా వినండి.
ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతి మూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి, తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం. చూసారండి, దేవుడు మనకు చేయాలనుకున్న కీడును చేయకుండా ఆయనే పశ్చాత్తాపపడి మనకి మేలు చేస్తాడు. ఎందుకంటే ఆయన కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతిమూర్తి, అత్యంత కృప కలిగిన దేవుడు. ఆయన చేయాలనుకున్న కీడు చేయక మనకి కృప చూపుతాడంట, మన వాత్సల్యత చూపుతాడంట, మన యందు శాంతిని మరి కనుపరుస్తానంటున్నాడు. అందుకు దేవుని సన్నిధిలో మనము ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటే ఆయన వాత్సల్యత, ఆయన సమాధానము, ఆయన కృప మనము పొందగలుగుతాం. మరలా దేవుని యొక్క కృపచేత మనము వస్త్రాలు ధరింపబడతాయి. మనకు ఆత్మీయ సంబంధమైన వస్త్రాలండి. ఆ రక్షణ వస్త్రము, ఆ స్తుతి వస్త్రము, ఆ మహిమ వస్త్రము, ఆ పెళ్లి వస్త్రము, ఆ యాజక వస్త్రము దేవుని సన్నిధిలో మనం మరలా ధరిస్తాం. మరలా మనం ఎదుగుతాం, మరలా మనం చిగురిస్తాం, పుష్పిస్తాం, ఫలిస్తాం, ప్రభులో ఫలభరితంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని సన్నిధిలో మనము ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ఏం చేయమంటున్నాడు? గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి అంటున్నాడు. గోనె పట్ట అంటే తగ్గింపు జీవితం. గోనె పట్ట దేని చూస్తుందంటే తను తాను తగ్గించుకోవడం అన్నమాట. తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మనం బ్రతిమలాడుకోవాలి. దేవుని నా బుద్ధిహీనత వలన నేను ఈ పతనావస్థలోనికి వచ్చానయ్యా. నా బుద్ధిహీనత వలన నీకు దూరం అయిపోయానయ్యా. నా బుద్ధిహీనత వలన సహవాసానికి దూరం అయిపోయాను, సంఘానికి దూరం అయిపోయాను, ఉపదేశానికి దూరం అయిపోయాను, నన్ను క్షమించయ్యా అని తగ్గించుకొని ప్రభు ఎదుట మనం తగ్గించుకోవాలి. మన స్టేటస్ పనికిరాదు, మన స్థాయి పనికిరాదు, మన హోదా పనికిరాదు, మన చదువు పనికిరాదు, మన అందం పనికిరాదు, మనది ఏది పనికిరాదు. దేవుని ఎదుట పూర్తిగా నేల మఠమ వరకు మనము తగ్గించుకోవాలి. గోనె పట్టు అంటే తగ్గింపుకు సాదృశ్యం. పూర్తిగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించుకొని యెహోవా సన్నిధిలో బ్రతిమలాడుకుంటే ఆయన కరుణా వాత్సల్యము గలవాడు, ఆయన శాంతి మూర్తి, ఆయన అత్యంత కృపగలిగిన వాడు. ఆయన మన ఎడల చెయ్యనుద్దేశించిన కీడు చేయక మరి మనకి కృప చూపుతాడంట. చూడండి, 14వ వచనం చదువుతాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చూడండి, దీవెన అనుగ్రహిస్తాడంట. మనకి దీవెన, పోగొట్టుకున్న స్థితిని ఇవ్వటమే కాదు, ఆయన మన ఎడల దీవెన కలగజేస్తాడంట. కాబట్టి సహోదరుడా, మనం అందుకే శత్రువు దాడి నుండి, శత్రువు యొక్క భయం నుండి, శత్రువు యొక్క మరి సమూహము నుండి మనము విడుదల పొంది మరలా దేవుని సన్నిధిలో మనం చక్కగా కట్టబడి, మనం స్థిరపరచబడి, మనము ప్రభు కొరకు ఫలించాలి అంటే మన ఆత్మీయ స్థితి మరలా ఉన్నత స్థితిలోకి రావాలి అంటే అది క్రమములో, పద్ధతిలో, వాక్యానుసారంగా దేవుని ప్రణాళికలో కట్టబడాలి అంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవలసిన అవసరత ఉంది. అందుకు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. శత్రువు నుండి మనకు విజయం రావాలి అంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనములో ఇశ్రాయేలులకి బెన్యామీనులకి యుద్ధం వచ్చినప్పుడు ఆ సందర్భములో ఇశ్రాయేలు యుద్ధానికి పోతే ఓడిపోతారు. అయ్యో, మేము ఇంతమంది సైన్యం ఉన్నామే, మేము ఎందుకు గెలవలేకపోయామని ఒకరోజు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని సాయంకాలము వరకు వారు ఏడ్చుచు బలులు అర్పించాడంట. ఆ తర్వాత వారి యుద్ధానికి పోతే జయం వచ్చేసింది.
శత్రువుల మీద వారికి జయం ఇచ్చేసింది. ఈవెన్ మనం కూడా శత్రువు చేత తరమబడుతున్నప్పుడు, శత్రువు చేత బాధించబడుతున్నప్పుడు, శత్రు భయం కలుగుతున్నప్పుడు, శత్రువు ఆవరించినప్పుడు మనము ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ప్రభు సన్నిధిలో గడిపితే ఘన విజయాన్ని దేవుడు మనకిస్తాడు. ఘన విజయాన్ని మనకిస్తాడు. ఎవరయ్యా మన శత్రువు? చెప్పాను కదా, మన సమస్యలు, మన ఇబ్బందులు, మన రోగములు, మన కన్నీళ్ళు, మన వేదన, మనకు ఎదురవుతున్న నిందలు, అవమానాలు, ఇవే మన శత్రువులు. మన ఆత్మీయ వస్త్రాలు కొట్టివేసేది, మన ఎదుగుదల కొట్టివేసేది, మన ఫలాలు కొట్టివేసేది, మనని పూర్తిగా ఆత్మీయంగా చంపివేసేవే మన శత్రువులు. వీటిని జయించాలి, వీటి మీద జయం పొందాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించి బ్రతిమలాడుకుంటే దేవుని సన్నిధిలో గొప్పగా విజయము మనము ప్రభు ద్వారా ఆ కరుణామూర్తి కలిగిన దేవుడి వలన, ఆ కరుణావాత్సల్యత కలిగిన దేవుడి వలన, ఆ శాంతిపూర్తి అయిన యేసయ్య వలన, అత్యంత కృప కలిగిన యేసయ్య వలన మనం విజయం పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మీరు చదువుకున్న తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనం, వారు ఓడిపోయినప్పుడు, శత్రువు మీద ఓడిపోయినప్పుడు వారు దేవుని సన్నిధిలో వారు మోకరించి ప్రార్థన చేసి గడిపి బ్రతిమలాడుకున్న తర్వాత వాళ్ళు యుద్ధానికి పోతే యుద్ధంలో గొప్ప విజయాన్ని దేవుడు చేశాడు. శత్రువును వాళ్ళ చేతికి అప్పగించేశాడు, శత్రువును వాళ్ళు జయించేశారు. దేవుని సన్నిధిలో వారి విజయోత్సవముతో మరి నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగుగాక. ఈనాడు ఈ వాక్యం ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన శత్రువుని జయించాలంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి, దేవుని సన్నిధిలో గడపాలి, మన దేవుని బ్రతిమలాడుకోవాలి. ఆయన కృప మనకు కలుగుతుంది, ఆయన సహాయం మనకు దొరుకుతుంది, మన శత్రువుని జయిస్తాం. దేవుని మహిమ కలుగుగాక. చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనములో 26లో వారు ప్రార్థన చేశారు, 26లో వారు ఉపవసించి ప్రార్థన చేశారు, 35వ వచనంలో శత్రువుని జయించేశారు. అది అందుకే ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలి. మరొక అంశం ఉంది కదా, దేని కొరకు మనము మరి ప్రతిష్ఠించుకోవాలి ఉపవాస దినమును అంటే శత్రువుని జయించటానికి, దేవుని బ్రతిమలాడుకోవడానికి, దేవుని సన్నిధిలో దేవుని బ్రతిమలాడుకోవడానికి మనం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. చూడండి, 1వ అధ్యాయము యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనములో, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయవారలారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యమును పనార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయింది. చూసారా, శత్రువును జయించుట కొరకు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవలసిన అవసరం ఉంది. దేవుని మందిరానికి రావలసిన నైవేద్యాలు, పానార్పణములు, అర్పణలు అన్నీ ఆగిపోయాయి. అంటే దేవుని మందిరములో సేవ ఆగిపోయింది, సంఘములో పరిచర్య ఆగిపోయింది, సంఘ పరిచర్య అంతా కుంటుపడిపోయింది, సంఘ పరిచర్య అంతా కూడా పతనావస్థలో ఉంది. సేవ జరగట్లేదు, మందిరంలో ఆరాధన లేదు, మరి సంఘం కూడుకోవట్లేదు, సహవాసం లేదు, ఉపదేశం లేదు. కాబట్టి అటువంటి స్థితిలో ఉంది కనుక మరి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దేవుని బ్రతిమలాడుకోవడానికి ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవలసిన అవసరత ఉంది. ఈరోజు దేవుని సంఘములో మరి దేవుని నియమములో, దేవుని ఏర్పాట్లో, దేవుని చిత్తంలో దేవుని సేవ క్రమంగా జరగాలి అంటే ఈనాడు దేవుని సంఘముగా, దేవుని బిడ్డలుగా మనము ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని యెహోవా సన్నిధిలో గడిపి బ్రతిమలాడుకోవాల్సిన అవసరత ఉంది. అది మర్చిపోవద్దు. నిజమే నెహెమ్యా కాలంలో చూడండి, నిజమే అక్కడ మందిరంలో సేవ అంతా ఆగిపోయింది. యెరూషలేము ప్రాకారాలను కూల్చబడ్డాయి, మందిరం ప్రాకారాలకు కూల్చబడ్డాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి. పతనావస్థలో ఉంది, సేవ జరగట్లేదు, అక్కడ ఆరాధన జరగట్లేదు. ఆ విషయం తెలుసుకున్న నెహెమ్యా కన్నీళ్లు విడిచి అన్నపానములు మానేసి కొన్ని దినాలు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత రీతిగా నెహెమ్యాని యెరూషలేముని పంపించి మరలా ప్రాకారం కట్టించి మరలా గుమ్మాలు నిలబెట్టించి దేవుని మందిరంలో జరగవలసిన సేవా క్రమమనంతని మన క్రమపరుస్తూ వచ్చాడు. ఎప్పుడు
నెహెమియా ఒక్కడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రతిష్ఠించుకున్న కారణాన్ని బట్టి కదా. సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుని సేవ క్రమంలో జరగాలంటే, దేవుని పరిచయ క్రమంలో జరగాలి అంటే మనము కూడా ఉపవాస దినమును ప్రతిష్ఠించుకున్న అవసరత ఉంది. మీరు చదువుకోండి, తర్వాత నెహెమియా గ్రంథము 9-10 అధ్యాయాలలో మీరు చదవండి. వారు ఉపవాసం ఉండి ప్రతిష్ఠ చేసుకొని దేవుని సంఘములో, దేవుని మందిరములో జరగవలసిన కార్యక్రమాల అన్నిటినీ వారు సక్రమంగా నెరవేరుస్తాము, పరిచర్యను క్రమంగా చేస్తామని వారు నిబంధన చేసుకున్నారు. సేవ ఎలా జరగాలో ఆ విధంగా జరిగిస్తాము, మా వంతు సహకారం మేము ఇస్తాము, మా వంతు ప్రయాసం మేము పడతాము, మేము కలిగి ఉండవలసిన భారం ఏదైతుందో, బాధ్యత ఏదైతుందో, మా బాధ్యతను, మా కర్తవ్యాన్ని మేము నెరవేరుస్తాము అని నిబంధన దేవునితో చేసుకోవటం కాదు, వారు మరి పత్రికలు రాసి దాన్ని ముద్రించి మరి యాజకుల చేతుల్లో పెట్టారు. దేవునికి మహిమ గాక. చూడండి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఎందుకు ప్రతిష్ఠించుకోవాలి? శత్రువుని జయించి పతనావస్థలో నుంచి పతాక స్థాయిలోనికి రావడానికి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. దేని కొరకు ప్రతిష్ఠించుకోవాలి అంటే దేవుని మందిరంలో దేవుని సేవ క్రమంగా జరగటానికి, సంఘములో సేవ క్రమంగా జరగటానికి మన ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యమును మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, సర్వోన్నతుడైన యేసయ్య, ఇది ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడి అని మీరు సెలవిచ్చారు. ఎందుకు ప్రతిష్ఠించుకోవాలో, దేని కొరకు ప్రతిష్ఠించుకోవాలో తండ్రి మాతో ముఖాముఖిగా మాట్లాడినందుకు వందనాలు, స్పష్టత ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎందుకు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలంటే శత్రువు దాడి చేస్తూనే ఉన్నాడు కనుక ఆ శత్రువుని జయించి మరలా పతనమైన స్థితి నుంచి పతాక స్థాయిలోనికి రావడానికి ఉపవాస దినమును మేము ప్రతిష్ఠించుకోవాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. అలాగే నాయన తండ్రి, దేవుని మందిరంలో జరగాల్సిన సేవ అంతా ఆగిపోయింది కనుక దేవుని సన్నిధిలో దేవుని సేవ, దేవుని మందిరంలో సేవ అది మరలా క్రమముగా జరగాలంటే ఉపవాసమును ప్రతిష్ఠించుకొని నీ సన్నిధిలో గడపవలసిన అవసరం ఉందని మీ వాక్యంలో నుంచి మాకు నేర్పినందుకు వందనాలు, మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం విన్న అందరిలో ఫలింపు చేసి వాక్యం ప్రతి ఒక్కరు కూడా అనుసరించి జీవించి నిన్ను మహిమపరచున్నట్లుగా, నీ కొరపలు స్థిరపడినట్లుగా మీరే మహిమా ఘనత పొందమని యేసు నామములో ప్రార్థించి పొందినాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.